వేదికను అలంకరించిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, మాకు మిత్రుడు, సోదర సమానుడు నాగబాబు గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, తిరుపతి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి, వేదికలు అలంకరించిన మా జన సైనికులు, వీర మహిళలు, అలాగే నాకు ముందున్న వీర మహిళలు, జన సైనికులు, జనసేన కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం భాజపా కార్యకర్తలు, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ, మీరందరూ నాగబాబు గారు మాటలు చెప్తే వింటానుకున్నారు. సో 2 నిమిషాలు మాట్లాడతానండి. పుంగనూరు అని వినిపింగానే ఆ మాటకు ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది. పొంగనూరు ఆవులు, పొంగనూరు ఆవులతో స్వామివారికి దానికే సేవ చేస్తారు. స్వామివారు పొంగనూరు ఆవుల నుంచి వచ్చే పాలతోనే సేవ చేస్తారు అని మాకు ఒక చిన్నప్పటి నుంచి చెప్తుంటే, పొంగనూరు అంటే ఒక మంచి ఇది ఉండేది మాకు అభిప్రాయం. అలాగే పొంగనూరు అంటే పరశురాముల ఏరియా, పరశురాముల వారిది, ఇక్కడ పౌరుషం బాగుంటుంది అని చెప్పి అది కూడా విన్నది మేము చిన్నప్పుడు. అటువంటి పొంగనూరులో దుర్మార్గులు 2 దశాబ్దాలుగా రాజ్యం వెళ్తున్నారు. ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళ కనుసల్లుల్లోనే జరగాల. ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు, పాలు అమ్ముకుంటే మేము చెప్పిన రేటు అమ్ముకోవాలా, పళ్ళు అమ్ముకుంటే మాకే అమ్మాలా, మేము చెప్పిన రేటుకే అమ్మాలా, ఏమి చేసినా మా దీంట్లోనే ఉండాలా. మీరు కష్టపడి సంపాదించుకొని సాయంత్రం వేగి మేము మందు తాగుతా ఉంటే మేము చెప్పిన బ్రాండే తాగాల. మేము చెప్పిన బ్రాండు తాగి బాగలేదంటే చంపేస్తాం. ఇవన్నీ మాకు గుర్తున్నాయి. మీరు ఒక అమాయక ప్రాణిని మీరు అమ్మే ఈ చీప్ లిక్కర్ బాగలేదు అని చెప్పినందుకు ఒక్క 24 గంటలోనే అతన్ని ఏ విధంగా ప్రాణం తీసుకున్నారో మాకు మేము మర్చిపోలేదు. మేమంతా గుర్తుపెట్టుకున్నాం. ఆగస్టు 3వ తారీఖు 2024 చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీదే అటాక్ చేసి ఆయన్ని మేము మీటింగ్ పెట్టాను. ఈ పొంగనూరు మా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అని చెప్పి